10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది వాస్తవం. మరి అయితే మేము తిరిగి అధికారంలో వచ్చిన వెంటనే మరి ఇది నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, రైస్ మిల్ వర్కర్లకి ఇది ఒక ఆశ్రయం కల్పించాలి, ఒక షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో తిరిగి మేము పనులు మొదలుపెట్టి మేము అధికారంలో వచ్చిన తర్వాత 29 జనవరి 2024 అంటే గుర్తుపెట్టుకోండి ఎంత ఆసక్తి ఇంట్రెస్ట్ అనేది పనులు చేయించినంటే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7. మేము తిరిగి పనులు మొదలు పెట్టడానికి జీవో ఇచ్చింది జనవరి 29, 24. ఆనాడు అంతకుముందు మంజూరైన పనులు కాకుండా మరోసారి 75 కోట్లు మంజూరు చేయించాం. మరి అదేవిధంగా ఇల్లు నిర్మాణమే కాదు, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా ప్రభుత్వం నుంచే మంజూరు చేస్తాం. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్, ఇండ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కాస్ట్, భూమి యొక్క విలువ తీసుకోకుండా ఇది 150 కోట్లు. మీరు భూమి విలువ తీసుకుంటే ఇప్పుడు ఎకరం ₹1 ఉంటుంది. అసలు ఇప్పుడైతే ఈ భూసేకరణ కూడా అసంభవం. ఆ రోజు మేము పైసలు డైరెక్ట్ గా దేవస్థానికే డిపాజిట్ చేసినాం. మరి సరే ఈరోజు నేను వర్క్ ఏ స్టేజ్కి వచ్చింది, ఏ ఫ్లాట్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అదేవిధంగా సివరేజ్ లైన్ పరిస్థితి ఏంటిది, ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిస్థితి ఏంటిది, ఇంటర్నల్ సిసి రోడ్స్ పరిస్థితి, ఎలక్ట్రిఫికేషన్, ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్, సంప్, సైడ్ రేంజ్, ఇవన్నిటి గురించి పరిశీలన చేసినాం. మరి అన్ని శాఖల అధికారులతో కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టడం జరిగింది. నాతో ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటుంది గౌతమ్ గారు, ఎండి హౌసింగ్ కార్పొరేషన్, స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు మీరు తేజాస్ నందలాల్ పవార్ గారు, ఎస్పీ గారు, మరి హుజూర్ నగర్ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దొంగ శ్రీనివాస్ గారు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు, ఏవిఎస్ మరి అందరికి కూడా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ అందరూ కూడా మరో శుభాకాంక్షలు. విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తూ ఈరోజు నేను హుజూర్ నగర్ రావడం వాస్తవంగా నాకు సాయంత్రం ఇరిగేషన్ మీద ఒక అర్జెంట్ మీటింగ్ కింద కొంత కేంద్ర ప్రభుత్వం సాయంత్రం రావడం జరిగింది. ఏకైక కారణం ఇది మీ అందరికీ తెలుసు, ఇది నేను ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్ తో 2013 నుంచి 2012-13 నుంచి అంటే సుమారు 14 ఏళ్ల నుంచి ఈ హౌసింగ్ క్వాలిటీ ఇష్యూస్ ఫాలోఅప్ చేస్తున్నాం. అంటే ఇన్ఫాక్ట్ 2011 చెప్పినట్టే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు మొదలైంది.